సర్వైకల్ స్పాండిలోసిస్ సింపుల్గా చెప్పాలి అంటే నెక్ పెయిన్. సర్వైకల్ స్పాండిలోసిస్ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తామంటే మన స్పైన్లో ఉండే సర్వైకల్ బోన్స్ మధ్యలో డిస్క్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. సర్వైకల్ స్పాండిలోసిస్ ఎలా వస్తుంది అంటే ఈ డిస్క్ అనేది ఒకవేళ ఇన్ఫ్లమేషన్ అయినా, బల్జ్ అయినా, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అయినా, డిస్క్ హెర్నియేషన్ అయినా మనం ఇవన్నీ దాంట్లలో సర్వైకల్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. ఇది ఎందువల్ల వస్తుంది? సర్వైకల్ స్పాండిలోసిస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో మొదటిది ఏజ్. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నెక్ పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ సిట్టింగ్ ఇన్ ద బ్యాడ్ పొజిషన్. అంటే మనం ఒక బ్యాడ్ పొజిషన్లో నెక్ని చాలాసేపు పెడితే మనం ఈ నెక్ పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. అండ్ నెక్స్ట్ కొన్నిసార్లు ఇంజురీ అవ్వడం వల్ల కూడా మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అస్సలు ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కూడా మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.